నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో ఏది పని చేయాలంటే కూడా కనీసం ప్రజల అభిప్రాయం తీసుకోకపోవడం, ప్రజల్ని బుల్డోజ్ చేసి ఇవాళ దూకుడుగా దుందుడుకు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రజలు గోసపడుతున్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఇవాళ అనేక అంశాలు మనం చూస్తూనే ఉన్నాం ఆయన పాలనలో ఈ 2.5 గడిచినటువంటి కాలంలో. అయితే ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం బాచ్పల్లి మల్లంపేట దగ్గర పెద్ద ఎత్తున ఇవాళ హైడ్రా అధికారులు వెళ్ళి పోలీసులను ఉపయోగించి భారీ స్థాయిలో అక్కడ మొత్తం ఒక చిన్న గోడను రోడ్డు కబ్జా చేశారు ప్రణీత్ ప్రణవ్ యాంటీలాకు సంబంధించినటువంటి కాలనీ వాసులు అని చెప్పేసి బిల్డర్ మీద, లేకుంటే అక్కడ కాలనీ వాళ్ళంతా కూడా ఆ రోడ్డును కబ్జా పెట్టారని చెప్పి మొత్తం హైడ్రా ఎఫెక్ట్ హైడ్రా రంగంలో దిగిందని చెప్పి మొత్తం తీసుకెళ్ళిపోయి 4-5 హైడ్రా బండ్లు వెళ్ళి పోలీసులు భారీగా వెళ్ళి మొత్తం ఆ యొక్క అప్రోచ్ రోడ్ని పీక్ పడేశారు. అయితే ఆ కాంపౌండ్ గోడని నిర్దాక్షిణ్యంగా పీకేసి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేటర్లు అవి ఇవి పీకి మొత్తం పక్కన పెట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆగమాగం చేశారు. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కి ఆ రోజు అడ్డుకున్న పోలీసులు ఈడ్చి పక్కన పడేశారు. ధర్నాలు చేస్తే పట్టించుకున్నటువంటి పాపన పోల. సీన్ కట్ చేస్తే ఇవాళ కూల్చినటువంటి ఒక రోజులోనే మొన్న కూల్చారు, నిన్న హైకోర్టు ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఆ రస్తా బంద్ చేశారు. చూసుకోవచ్చు క్లియర్గా హైకోర్టు ఆర్డర్ తోటి ఆ రస్తా బంద్ అయిపోయింది. వాళ్ళు నోటీస్ కూడా పెట్టారు. యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద అబోవ్ హానరబుల్ హైకోర్టు డేటెడ్ 10/3/2026 ఇన్ writ petition number 7476 of 2026, this road shall not be opened for public commuters until further orders. స్పష్టంగా రోడ్డుకి బంద్ చేసేసి వాళ్ళు బోర్డు పెట్టేశారు. ఇప్పుడు ఏంటి, అది నక్షదారు ఉంది. మరి మల్లంపేట వాసులకి లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరికీ కూడా అక్కడ డాక్టర్ రెడ్డీస్ ఫ్యాక్టరీ ఆనుకొని ఉన్నటువంటి హెచ్ఎండిఎల్ లేఅవుట్, ఆ హెచ్ఎండిఎల్ లేఅవుట్ ఆనుకొని ఔటర్ రింగ్ రోడ్ నియర్ బైగా ఉన్నటువంటి ప్రణీత్ ప్రణవ్ యాంటీలాకి ఇవాళ చిన్నది 40 ఫీట్ల రోడ్డుని ఇవాళ పబ్లిక్ రోడ్డు కింద, అంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఇది పబ్లిక్ వెసులుబాటు కోసం పబ్లిక్ కోసం చేశాము, పబ్లిక్లో గొప్ప పేరు తెచ్చే విధంగా ఉంది అని ఇవాళ రోడ్డుని మొత్తం కొట్టిపడేశారు. కొట్టిపడేసిన తర్వాత ఇక సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి ప్రచారం హైడ్రా పేజీల్లోనే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ బయట్లు తీసుకొని ఇక హైడ్రా బాచుపల్లి మల్లంపేట ప్రాంతాల్లో నిజంగానే ఒక పెద్ద ఎత్తున ఒక దేవతలాగా వాళ్ళు చేశారు, మాకు అసలు మొత్తం ట్రాఫిక్ సమస్య తొలగిపోయింది, కేవలం 30-40 అడుగుల రోడ్ని క్లియర్ చేసినందుకు మాకు అసలు నిజంగానే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చెప్పారు. అయితే ఇక్కడ దీని వెనకాల ఒక హిడెన్ ఎజెండా ఉంది. స్పష్టంగా ఇవాళ హెచ్ఎండిఏ లేఅవుట్కి అప్రోచ్ దారి లేకపోవటం, మరోవైపు దాన్ని చాలా వరకు బాచుపల్లి ప్రాంతంలో హెచ్ఎండిఏ లేఅవుట్ వేసినా కూడా కొనుక్కునే పరిస్థితి లేదా ఆ వెంచర్ అంతా చాలా వరకు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయని, ఇప్పుడు వాటి ధర పెంచేందుకు కావాలని ఇవాళ ప్రణీత్ ప్రణవ్ యాంటీలాకు సంబంధించినటువంటి ఆ యొక్క దారిని కాంపౌండ్ని కూలగొట్టి ఇవాళ చేశారు అనేది స్పష్టంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడారు చూడండి. అంటే హైడ్రా పేజీల్లో ప్రత్యక్షమవుతున్నటువంటి బయట కూడా మీరే వినండి ఒకసారి. ఈ మల్లంపేటలో సింగిల్ రోడ్ అవుట్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేసినాం సార్. ఇది కొద్దిగా మేము ఒకసారి విజిట్ చేస్తే తగు చర్యలు తీసుకుని రోడ్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే గతంలో మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ మల్లంపేట టు పాత హైదరాబాద్ రోడ్డుకు దర్గా కాడికి ఈ రోడ్డు ఉండే, అట్లా ఉండే మాది పిల్లబాట ఉండే. ఈ రెడ్డి యాప్స్ ఎప్పుడైతే పడో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి చాలా మంది పిల్లబాట నుంచి బండ్లబాట నుంచి నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. మేము గడ్డి బండి కానీ ఇట్ల బండ్లతో ఇట్లా బండ్లబాట ఉండే. చూసారు కదా. అయితే ఆ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కూలగొడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ మూసేసినటువంటి పరిస్థితి. ఇది చూడండి ఎంత అరాచకం చేశారు. పోలీసులు ఆ కాలనీ లేడీస్ని కూడా చూడకుండా ఈడ్చి పడేశారు. ఎట్లా ఈడుస్తారు చూడండి. వాళ్ళందరూ కూడా ఇది మా గేటెడ్ కమ్యూనిటీ, మేమంతా కూడా రూపాయి కష్టం చేసుకొని కొనుక్కున్నటువంటి కాలనీ, మాది గేటెడ్ కమ్యూనిటీ, మేమంతా కూడా సెక్యూర్డ్గా ఉన్నాం, 400 కుటుంబాలు పైగానే ఈ కాలనీలో అని చెప్పినా వినకుండా ఆ పిట్టగోడని మొత్తం జేసీబీలు తీసుకెళ్ళి దాన్ని కొట్టిపడేసి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి జనరేటర్లు, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా పీకి రోడ్డుని పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా హైడ్రామా క్రియేట్ చేశారు. ఒక రోజు మొత్తం భారీ స్థాయిలో పోలీస్ సెక్యూరిటీ, వాళ్ళు అన్ని పేపర్లు చూపించినా ఏం చూపించినా కూడా వాళ్ళు అసలు లెక్క చేసే పరిస్థితి. చూడండి ఎట్లా గుంజుతున్నారు. లేడీ పోలీస్ ఆఫీసర్లు భారీగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి అందరినీ పక్కన గుంజారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైంది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే ఏదైనా చేసే ముందు
వెనక ముందు ఏమి ఆలోచన చేయకుండా ఇంత భారీ స్థాయిలో పోలీసులు వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇవాళ హైడ్రా రంగనాథ్ గారు కూడా కనీసం ఆలోచన చేయాలి. అంటే ఇవాళ ఏం చేస్తున్నాం, ఏం జరుగుతోంది, మన ఉద్దేశాలు ఏంటి? మరి కోర్టులు చట్టాలు ఉన్నాయి కదా, మన హైకోర్టు ఆర్డర్లను కూడా ఎందుకు ఇవాళ బేఖాతరు చేసి చేయాల్సినటువంటి అవసరం? అనేక సందర్భాల్లో హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, అట్లా హైడ్రా కూడా పెద్ద ఎత్తున చివాట్లు పెట్టింది. కానీ ఇవాళ ఎంత హంగామా చేశారు. ఇంత ఫోర్స్ను పెట్టి ఇక్కడ ఇంత హంగామా చేస్తే ఏం ఒరిగింది, ఏం సాధించారు? ఇవాళ ఏం లేదు. ఒక రోజులో హైకోర్టు ఆర్డర్ వచ్చింది, గేట్లు బంద్ అయినాయి, మళ్ళీ రస్తా బంద్ అయింది. ఒకసారి అదే కాలనీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ కాలనీలో ఉన్నటువంటి రాజిరెడ్డి గారిని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అదే కాలనీలో ఉంటారు, ఆయన కూడా కాలనీకి సపోర్ట్ చేశారు. మరి ఎందుకు హైడ్రా ఇటువంటి చర్యలకు పాల్పడిందో మాట్లాడదాం ఒకసారి రాజిరెడ్డి గారితో. హలో హలో రాజిరెడ్డి గారు, నమస్తే. సార్ నేను రాజేష్ మాట్లాడుతున్నా సార్, జర్నలిస్ట్ని, సిటిజన్స్ పర్స్ ఛానల్ నుంచి. సార్ చెప్పచ్చు. ఏం లేదు, యాక్చువల్గా మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా హైడ్రా పెద్ద ఎత్తున అక్కడ కూల్చివేతలు, ఆ గోడను కూల్చేసింది కదా. ఇవాళ మళ్ళీ మీకు హైకోర్టు కూడా మీ కాలనీకి స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏంటి ఆర్డర్ కాపీలో ఏముంది, ఏంటి, ఎందుకు హైడ్రా అంత ఓవర్ యాక్షన్ చేసి అంత కాలనీ ప్రజల అభిప్రాయాలు కాదని ఇవాళ కూల్చిన తర్వాత ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి స్టే మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? హైకోర్టు స్టే ఇచ్చిందండి, 4 weeks కు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఈ హైడ్రా ఏంటి అంటే జిహెచ్ పక్కన మన పక్కన హెచ్ఎండి వాళ్ళు లేఅవుట్ వేశారు. అవును. ఇప్పుడు ఒక 4 years క్రితం ఆ లేఅవుట్ లో కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. పక్కన నైబర్ కాలనీలో యాంటీలియా గేటెడ్ కమిటీ అని వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. వాళ్ళు యాక్సెస్ రోడ్స్ కూడా మల్లపేట నుంచి యాక్సెస్ రోడ్స్ చూయించుకున్నారు వాళ్ళు. ఓకే. మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడ గేటెడ్ కమిటీ అనుకుని మేము కొనుక్కొని సొంత డబ్బులతో మేము కాలనీ మెయింటైన్ చేస్తూ పార్కులే గానీ, రోడ్సే గానీ, డ్రైనేజీ సిస్టమ్సే గానీ, వాటర్ గానీ మాకు ఇండివిజువల్ గా మాకు వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు మీ గేటెడ్ కమిటీ అని. ఓకే. వాళ్ళకు బల్క్ లో కనెక్షన్ తీసుకొని మేము సంపులు కట్టుకొని పైన ఓరల్ ట్యాంకులు ఎక్కించుకొని అక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేపిస్తాం వాటర్. అవును. ఏ గేటెడ్ కమ్యూనిటీ అంతే కదా, బల్క్ కనెక్షన్ 6 లక్షల కరెంట్ బిల్ వస్తుంది. ప్లస్ ప్రతిదీ ఏదైనా కానీ, ఈవెన్ గవర్నమెంట్ నుంచి ఏదైనా కానీ మీరు గేటెడ్ కమిటీ అంటే మీరే మెయింటైన్ చేసుకోవాలంటే పార్కులు కూడా, పార్కులో ఒక 40-45 మంది స్వీపర్స్ ఉంటారు మాకు లోపల. వాళ్ళు గార్డెనింగ్ కానీ, చెట్లు కానీ, రోడ్స్ కానీ అంతా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. మా సొంత డబ్బులతో మేము మెయింటైన్ చేసుకుంటున్నాం. సరే, రోడ్ యాక్సెస్ అంటున్నారు వాళ్ళు. హెచ్ఎండిఏ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మాకు రోడ్ యాక్సెస్ కావాలి, దీంతో నుంచి మేము మా ప్లాట్లు అమ్ముడు పోలేవు కాబట్టి మాకు ఇక్కడ నుంచి రోడ్ యాక్సెస్ కావాలి అంటున్నారు. అదే చెప్తున్నారు. కాదు, హైడ్రా అధికారులు కానీ అందరూ అదే చెప్తారు. ఎందుకంటే లోకల్ గా ఉన్నటువంటి పీపుల్ ఏం చెప్తున్నారంటే, మల్లంపేట వాళ్ళు, మాకు అవుటర్ రింగ్ రోడ్ యాక్సెస్ 4A మేము వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంత చిన్న దారిలో అంత ట్రాఫిక్ వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ అసలు? లేదు సార్, అసలు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు రెచ్చగొడుతున్నారు కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి మన పక్కన. ఇప్పుడు హెచ్ఎండి లేఅవుట్ పక్కన కొంతమంది ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ప్లస్ కొంచెం ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ కాలనీ వాళ్ళని రెచ్చగొట్టేసి, ఇప్పుడు మాకు ఉన్నది రోడ్ ఒకటి, చిన్న రోడ్ ఒకటే రోడ్ ఉన్నది మాకు యాక్సెస్. ఒక్క రోడ్ కూడా మా 600 ఫ్యామిలీలు మాత్రమే కాదు, ఒక 12-13 వేల ఫ్యామిలీస్ మనం యాక్సెస్ చేస్తా ఉన్నాం. పక్కన స్కై ఆన్ టవర్స్ కానీ, అక్కడ టౌన్ స్కేప్ టవర్స్ కానీ, లోపల ఒక 12-13 అపార్ట్మెంట్ పెద్ద టవర్స్ ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఒకటే యాక్సెస్ రోడ్ ఉన్నది. ఇప్పటికే చాలా ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ దీన్ని తీసుకొచ్చేసి వెనక 4 exit A నుంచి దీంట్లోకి మేము లింక్ చేస్తాము అని అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అంటున్నాం మేము. ఇప్పుడు నిజంగానే వాళ్ళకి యాక్సెస్ లేదు అంటే అది వాళ్ళు మల్టిపుల్ యాక్సెస్ ఉన్నాయి. వాళ్ళకి రింగ్ రోడ్ పక్కనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మేమేం చెప్పామంటే, ఇప్పుడు రెడ్డి ల్యాబ్ పక్కన మాస్టర్ ప్లాన్ లో ఒక 100 feet రోడ్ ఉన్నది. అది మేము ఎప్పటి నుంచో ఉన్నది. అది ఇప్పుడు దానికి మాకు ఒక 100 feet రెడ్డి ల్యాబే అడ్డం ఉన్నది. మాకు రెడ్డి ల్యాబ్ బార్డరే ఉంటది. మాకు రెడ్డి ల్యాబ్ అవతల సైడే మాస్టర్ ప్లాన్ రోడ్ ఉన్నది. దాన్ని డెవలప్ చేయండి, ఇంకా మేము కూడా ఏదైనా ఉంటే సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు మల్లంపేట రోడ్లను డెవలప్ చేయండి, మేము కూడా ఏదైనా సపోర్ట్ చేస్తాం. అది మొత్తం ఇరుకైపోయినాయి. మీరు చూశారు కదా, ప్రతిరోజు ట్రాఫిక్ జామ్. మీరు అవుటర్ రింగ్ రోడ్డుకు వెళ్ళాలంటే ప్రతిరోజు ఐటీసీ వరకు 100 feet రోడ్ బాగుంటది. అక్కడ నుంచి మొత్తం రోడ్లు కబ్జాలు చేసి పడేశారు. మొత్తం షటర్లు పెట్టడం, లేకపోతే మొత్తం రోడ్ల మీదనే మొత్తం బిజినెస్ సెంటర్లు. వాటిని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అక్కడ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లు ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు కావాలని కొంతమంది ఈ కాలనీ మీద దృష్టి పెట్టుకొని మధ్యలోకి వెళ్ళి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కరెక్ట్ కాదు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికంగా అక్కడే అదే కాలనీలో ఉంటున్నారు. కానీ హైడ్రా అధికారులు ఎందుకు కనీసం మీ ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు బుల్డోజ్ చేసి ఇవాళ మీకు కూడా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
మేము ఫీల్ అవుతుంది కూడా దాని గురించే. శనివారం నాడు నోటీస్ ఇచ్చారు. అంతకుముందు గోడ కొట్టారు. అసలు నోటీసే ఇవ్వలేరు. ఏం లేదు, తీసుకొచ్చి కొట్టేశారు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇది ప్రైవేట్ వాళ్ళ ప్లేస్ అవతల సైడ్ అని చెప్పేసి మళ్ళా అది మేము కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా క్లోజ్ చేయించుకున్నాం. ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ శనివారం నాడు నోటీస్ ఇచ్చారు. శనివారం మా సాయంత్రం నోటీస్ ఇచ్చి ఆదివారం పొద్దున్నే 9 గంటలకు వచ్చి కొట్టేశారు. అవును. కనీసం మన ఒపీనియన్, మన రైట్ చెప్పుకునే అవకాశం మనం ఇవ్వాలి కదా. జిహెచ్ఎంసీ కానీ అటు కానీ ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తుంది. అందరూ ప్రజలే, అందరూ మనం దీంట్లో ఉన్నోళ్ళమే. అందరికి ఒపీనియన్ తీసుకోవాలి, అందరికి సపోర్ట్ చేయాలి. మీరు స్థానికంగా One side గా ఉన్నటువంటి ఆలోచన కాదు చేయొద్దు కదా. స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లేదు ఈ వ్యవహారం అంతా, ఎందుకంటే మీరు ఆయనతో కొంత చనువుగానే ఉంటారు కదా. అవునండి, తీసుకెళ్ళాము. ఆయన కూడా తీసుకెళ్ళాం. కాకపోతే ఆయన సార్ బిజీగా ఉన్నారు ఈ మధ్యలో. వస్తానన్నారు. వస్తాని చూస్తాను సమస్య, అసలు వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం, మాట్లాడదాం అని చెప్పారు. కానీ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, హైడ్రా అధికారులైనా, లేదంటే రెవెన్యూ జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ప్రజల మాట వినకుండా ఈ విధంగా డెమాలిషన్స్ ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు. అదే ఇప్పుడు కాలనీకి ఇప్పుడు చిన్న చిన్న సివిల్ మ్యాటర్లలో హైడ్రా ఇన్వాల్వ్ అవడం కరెక్ట్ కాదంటుంది. ఇప్పుడు ఏ పార్టీని పక్కన పెట్టేస్తే ఒక కామన్ మెన్ గా నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా చెట్లు, మన చెరువులు కానీ, కుంటలు కానీ, లేకపోతే ఇంకేదైనా పార్కులను కానీ గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయడంలో హైడ్రా చేస్తున్నారు. దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. కానీ చిన్న చిన్న విషయాలు, కాలనీల విషయాలు, పక్క కాలనీ నైబర్ కాలనీల విషయాలు కానీ, లేకపోతే ఇంకేదేనో చిన్న చిన్న విషయాలలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు వన్ సైడ్ గా వాళ్ళు కంప్లైంట్ చేయగానే వచ్చి కొట్టేయడం అనేది కరెక్ట్ విషయం ఇక్కడే నేను పాయింట్కి వస్తాను. ఇప్పుడు అవతల వాళ్ళు కంప్లైంట్ ఇస్తే యువతల పార్టీ వాళ్ళని కూడా పిలిచి ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ ఏంటి, వాళ్ళ డేటా చూడకుండా ఎందుకు వన్ సైడ్ గా హైడ్రా వ్యవహరిస్తోంది అనేది పాయింట్ ఎప్పటి నుంచో ఇవాళ వినిపిస్తుంది. హైడ్రా ఫిర్యాదు రాగానే జేసీబీలు పని చెప్పుడేనాయిగా. అదే 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 ఒకటి కరెక్ట్. ఇప్పుడు అక్కడ పక్కన 12 సంవత్సరాల నుంచి రోడ్ అంటున్నారు. రోడే లేదు. రాత్రి జిహెచ్ఎంసీ వాళ్ళు రోడ్ ఫామ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి రోడ్ కబ్జా చేసేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. అసలు రోడ్ లేదు, ఏం లేదు. మొత్తం ఓపెన్ ప్లేస్ పక్కన మీరు చూస్తే, ఇప్పటికి చూసినా కానీ ఓపెన్ ప్లేస్ ఉంటది. కానీ ఇప్పుడు అక్కడ కొంతమంది స్థానికులు కొంతమంది స్థానికులు చెప్పడం, లేకుంటే హైడ్రా వాళ్ళు కొంతమంది బయట సోషల్ మీడియాలో పెడుతూ ఇది నక్షదారి ఉంది, నక్షబాట ఉండింది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఇక్కడ గత కొన్నేళ్లుగా మా గ్రామంలో ఉండేది అనే మాట ఎంతవరకు నిజమంటారు రాజిరెడ్డి గారు? నక్షబాట ఇక్కడ లేదండి. నక్షబాట రెడ్డి ల్యాబ్ పక్కన నుంచి ఉన్నదంట. ఇంకోటి నిజంగానే నక్షబాట ఉంటే 12 సంవత్సరాల నుంచి స్థానిక నాయకులు మొన్న లాస్ట్ టైం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర హైడ్రా దగ్గరికి వెళ్ళారో అదే స్థానిక నాయకులు ఇక్కడ దీంట్లో కాంట్రాక్ట్లు, సబ్ కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగానే అప్పుడే నిజంగా ఇక్కడ తవ్వున్నదంటే అప్పుడు లేఅవుట్ వేసినప్పుడే అది వెకెట్ చేపియొచ్చు కదా. ఇప్పటికి వాళ్ళకు హెల్ప్ అవుతుండే, డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళకు మాకు ఇదంతా ఇబ్బంది ఉండకపోతుండే కదా. వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేయకుండా 2-3 సంవత్సరాల నుంచి హైడ్రా అని, జిహెచ్ఎంసీ అని వాళ్ళకు బిల్డర్లకు వాళ్ళకు ఏదో సెట్ అవ్వక దాన్ని కాలనీల మీద చూపించడం కరెక్ట్ కాదని మా ఒపీనియన్. సో ఇప్పుడు నెక్స్ట్ హైకోర్టులో మీ పోరాటం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? 4 వారాల వరకు స్టే ఇచ్చింది. ఆ స్టే తర్వాత ఏం జరిగే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము లీగల్ గా వెళ్తామండి. లీగల్ గా సరే ఇది గేటెడ్ కమిటీయా కాదని పక్కన పెట్టేస్తే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ నిజంగా జిహెచ్ఎంసీ వాళ్ళు రెక్టిఫై చేస్తారా, హైడ్రా వాళ్ళు రెక్టిఫై చేస్తారా? సమస్యలు ఏంటి? సమస్యలు ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి మేము మా సొంతంగా నెలకు 25 నుంచి 30 లక్షలు ఖర్చు పెట్టుకుని మేము సొంతంగా ఒక మౌలిక వసతులన్నీ మేము సొంతంగా డెవలప్ చేసుకుంటున్నాము. మరి వీటికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? పార్కులే కానీ పాయింట్ ఏంటంటే అండి, గేటెడ్ కమ్యూనిటీల విషయంలో జిహెచ్ఎంసీ అధికారులు ట్యాక్సులు వసూలు చేస్తారు కానీ కనీసం స్వీపింగ్ కూడా స్వీపర్స్ ప్రొవైడ్ చేయరు. ఫాగింగ్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే నేను కూడా గేటెడ్ కమ్యూనిటీ వాసుగా చెప్తున్నా, అక్కడ మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోరు కానీ ట్యాక్స్ మాత్రం ఆన్ టైంలో పే చేసుకోవాలి. ఆన్ టైంలో కాదు, ఇప్పుడు బయట కంటే ఇక్కడ ఎక్కువ ఉంటది. బయట ఇదే వాళ్ళు సపోజ్ ఇల్లు ఒక 2000 సేఫ్టీ హౌస్ బయట అయితే మామూలుగా 10,000 12,000, ఇక్కడ అయితేనే 20,000 ఉంటది. ఈవెన్ మీరు స్ట్రీట్ లైట్స్ కూడా కనీసం బేసిక్ కమ్యూనిటీ స్ట్రీట్ లైట్స్ కూడా జిహెచ్ఎంసీ ప్రొవైడ్ చేయదు. మేమే చేసుకుంటాము. ప్లంబింగ్ గానీ, ఎలక్ట్రికల్ గానీ, వాటర్ కూడా మనకి ఏంటంటే బల్క్ లో తీసుకుంటాం. 2 లక్షల రూపాయలు బిల్లు కడతాం వాటర్ కి. అది ఇండివిజువల్ అయితే మేము రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కదా. ఏదో నామినల్ గా 100-150 రూపాయలు ఏదో ఉంటది. అవును. మరి గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇండివిజువల్ కనెక్షన్ అడగడానికి కూడా స్కోప్ ఉండదు. మీది గేటెడ్ కమిటీ అంటారు. అవును. మాకు 10 మందిని హౌస్ కీపింగ్ పంపించమంటే మీరు గేటెడ్ కమిటీ మేము లోపలికి పంపించాం, మేమున్న బయట రోడ్డు మీదనే చేస్తామంటారు. ఎలక్ట్రిసిటీ అంటే మీరు చూసుకోవాల్సిందే అంటారు. మేము ఇంకొకటి ఏంటంటే ఎస్టీపీ, మా డ్రైనేజ్ నీళ్లు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి మాది. ఏంటంటే మీ గేటెడ్ కమిటీ బయటకు రావద్దు, మీరు ఎస్టీపీ మెయింటైన్ చేయాల్సిందే ఖచ్చితంగా.
అది 2 కోట్ల రూపాయలు పెట్టి మేము ఎస్టీపీ మెయింటైన్ చేస్తున్నాం సొంతంగా. అవును. దానికి రెడ్డి ల్యాబ్ వాళ్ళతో మేము కనెక్ట్ అయ్యి వాళ్ళు ఎస్టీపీ వాటర్ కూడా వాళ్ళు తీసుకెళ్తారు, గార్డెనింగ్ కి వాళ్ళు తీసుకెళ్తారు. ఆ ఎస్టీపీకి వచ్చేసి నెలకు వచ్చేసి 1,50,000 కరెంట్ బిల్లే వస్తుంది. దానికి ఒక ఆపరేటర్, 2 హెల్పర్స్, మెయింటెనెన్స్, దానికి ఇదంతా. ఇవన్నీ మనం సొంత డబ్బులతోటి మరి గేటెడ్ కమిటీ అని మీరు ఒక ఇది ఇస్తున్నప్పుడు మిగతా విషయాలప్పుడు మాకు కొంచెమన్నా ఇది కనీసం మా వాయిస్ అన్న వినడానికని ఇష్టపడాలి కదా. సో ఫైనల్ గా ఏం చెప్తారండి ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు మీరు గేటెడ్ కమిటీ కాదు అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న 99.9% ఉన్న కమ్యూనిటీలన్నీ ఈ రకంగానే ఉన్నాయి. అవును, అంతే కదా. మనకు తెలిసిన ఏ గేటెడ్ కమిటీ అన్నా ఈ నామ్సే పాటిస్తున్నది, ఈ నామ్స్ ప్రకారమే ఉన్నది. మీరు ఎన్ఓసీలు ఇచ్చినప్పుడు కానీ, మీరు పర్మిషన్లు ఇచ్చినప్పుడు కానీ, మీరు రిజిస్ట్రేషన్ చేయించినప్పుడు కానీ, ఈవెన్ మీరు లాంచింగ్ లో ఉన్నప్పుడు కానీ మీరు ఆ టైంలోనే మీరు కంట్రోల్ చేస్తే జనాలకి ప్రాబ్లం ఉండదు. మొత్తం అయిపోయిన తర్వాత 10-12 సంవత్సరాల తర్వాత మీరు ఈ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ అంటే 12 సంవత్సరాల క్రితము ఇంత లాజిక్ ఎవరు ఆలోచన చేస్తారు చెప్పండి? ఆలోచన చేయండి సింపుల్ గా. ఇప్పుడు గేటెడ్ కమిటీ దీనికి ఇన్ని లాజిక్లు ఉంటాయి, ఇన్ని సబ్ లాజిక్లు ఉంటాయి అనేది ఎవరికి తెలుసు? లేఅవుట్ అనేది హెచ్ఎండి లేఅవుట్ అందరికి తెలిసిన విషయమే. చుట్టూ కాంపౌండ్ ఉన్నది, బ్రోచర్లు ఉన్నాయి. గేటెడ్ కమిటీ అని ఒక రో హౌస్, మోడల్ హౌస్లు ఉన్నాయి, సేమ్ ఒకటే వేల కడుతున్నారు. బ్రహ్మాండంగా ఉన్నదని ఎవరైనా బయట 10 లక్షలకు దొరకాల్సింది 30 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. ఇప్పుడు ఇదే డబ్బులు బయట పెట్టుకుంటే మంచి బ్రహ్మాండంగా సొంత 500 గజాలు 600 గజాలలో ఇల్లు వస్తుండే అప్పుడు. ఇప్పుడు అంత డబ్బులు కానీ గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ ఉంటాయి, ఆస్పెక్ట్స్ ఉంటాయి, కొంచెం ప్రైవసీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కదా అందరూ కూడా కొంత ఆ ఉద్దేశంతో. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఫ్యామిలీస్ అంత పెద్దవాళ్ళు ఉంటారు, సీనియర్ సిటిజన్స్, పిల్లలంతా బయట ఉంటారు, సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళు. కానీ ఆ రోజు హైడ్రా అంత ఓవర్ యాక్షన్ అవసరం అంటారా? కూల్చే సందర్భంగా పోలీసులు మొత్తం లాగి పడేసి మహిళలను కూడా చూడకుండా కనీసం ఒక చిన్న గోడ విషయంలో అంత హైరార్కీనెస్ అవసరం అంటారా? అంత అదే ఇప్పుడు ఇక్కడ ఉన్న 10-12 వేల ఫ్యామిలీస్ వాళ్ళందరూ టెన్షన్ పడుతుంది కూడా దాని గురించి. ఉన్నది ఒక చిన్న రోడ్ కోసం, ఇంత రోడ్ యాక్సెస్ కోసం ఇంత టెన్షన్ పడుతున్నారు ఎందుకు? ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి అన్నిటిని పక్కన పెట్టేసి ఒక్కదాని గురించి ఎందుకు ఇంత చేస్తున్నారు అనేది అందరి ఆలోచన, అందరి క్వశ్చన్ కూడా. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇప్పుడు మల్లంపేట వాస్తవులు కూడా మా మిత్రులే, వాళ్ళేం పక్క పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కాదు పాపం. వాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వేలో వాళ్ళు ఆలోచన చేయాలి తప్ప ఏదో చెప్పుడు మాటలు విని కొంతమంది రెచ్చిపోయి అనవసరంగా దీన్ని ఉద్రిక్త పరిస్థితులు తీసుకురావద్దని నేను వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మనం అంతా పొద్దున్న లేస్తే మొఖాలు చూసుకునే వాళ్ళము. దీని గురించి ఇది కరెక్ట్ వే కాదు. ఎవరన్నా చెప్పుడు మాటలు విని రెచ్చిపోయి కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కాకుండా శాంతియుత పరిస్థితుల్లో మనం ప్రాబ్లం క్లియర్ చేసుకుందామని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ రాజిరెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. సో ఇది ఆ కాలనీ వాస్తవులు రాజిరెడ్డి గారు చెప్తుంది. ఖచ్చితంగా సామరస్యంగా సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో లేదంటే పోలీసులు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు అంటే ఓన్లీ ఒక సైడ్ వాదన ఇంకో సైడ్ వాదన అనుకుంటా మరి ఇంత బుల్డోజ్ చేసే విధంగా హైడ్రా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. లేదు అంటే ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ఆలోచన చేయాలి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అంత హడావిడి చేసి కూల్చిన తర్వాత కూడా ఇవాళ హైకోర్టులో సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ మొత్తం బాచ్పల్లి, మల్లంపేట, ప్రణవ్ యాంటీలకు సంబంధించి వ్యవహారం చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.